హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. క్రిదారెడ్డి బిగ్ బాస్ సీజన్ 8 14th వీక్ కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, అలాగే ఓటింగ్ అనాలిసిస్, ఎలిమినేషన్ గురించి మాట్లాడుకుందాం ఈ వీడియోలో. అంతకన్నా ముందు వీడియో చూస్తున్న వాళ్ళు మన వీడియోని లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేయడం వల్లనే మనకు ఎక్కువ రీచ్ అయితే వస్తుంది. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరన్నది వీడియో కింద కామెంట్ చేయండి. మీ కామెంట్స్ వల్ల జెన్యూన్ గా ఎవరికి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు అనేది తెలుస్తుంది. ఈ సీజన్ విన్నర్ గా ఎవరిని చూడాలనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. హౌస్ లో టాస్క్ అయితే జరిగింది, ఆల్రెడీ ప్రోమోలో చూసే ఉంటారు. ఇద్దరిద్దరు పేర్స్ గా వెళ్ళి బ్లాక్స్ తెచ్చుకొని ఒక టవర్ అయితే కట్టాల్సి ఉంటుంది. ఈ టాస్క్ లో నబీల్ అయితే చాలా వరస్ట్ గా ఆడాడు గేమ్. ఒక్క టాస్క్ వేస్తే నేనేంటో చూపిస్తా, నేను షేర్ అది ఇది అని మాటలు చెప్తాడు తప్ప టాస్క్లు అయితే ఆడడు. టవర్ అంతా అయిపోయిన తర్వాత బజర్ వచ్చినప్పుడు వేరే వాళ్ళు టవర్ ను కూల్ చేస్తూ ఉంటే వీళ్ళు కాపాడుకోవాల్సి ఉంటుంది. నబీల్ ప్రొటెక్ట్ చేయడానికి నిల్చుంటాడు. అక్కడి నుంచి నిఖిల్ వీళ్ళ టవర్ని కూల్చడానికి ట్రై చేస్తాడు. కానీ నబీలే అటు ఇటు అంటూ చేతులతో వాళ్ళ టవర్ని అయితే పడగొడతాడు. ప్రొటెక్ట్ చేయాల్సిన నబీలే రివర్స్లో పడగొట్టేస్తాడు వాళ్ళ టవర్ని. ఇక ఇతను వేరే వాళ్ళ టవర్ని పడగొట్టాల్సి వచ్చినప్పుడు మెల్లగా ఒక్కొక్క బాల్ అయితే వేస్తూ ఉంటాడు నబీల్ వరస్ట్ గేమ్ ప్లే అనే చెప్పాలి ఈ టాస్క్ లో. నిన్నటి ఎపిసోడ్ లో కూడా 15 lakhs చెక్ అయితే రాసి చాలా సెల్ఫిష్ కంటెస్టెంట్ అనిపించాడు నబీల్. ఇక ఈ రోజు కూడా గేమ్ లో పెద్దగా ఆడిందైతే ఏమీ లేదు నబీల్. ఈ గేమ్ లో ప్రేరణ చాలా బాగా ప్రొటెక్ట్ చేసింది తన టవర్ ని. ప్రేరణ తన 100% ఎఫర్ట్స్ పెట్టి అయితే టాస్క్ ఆడింది. ఈ గేమ్ గురించి మీకేమనిపించింది అనేది వీడియో కింద కామెంట్ చేయండి. ఒకసారి ఓటింగ్ అనాలిసిస్ చూద్దాం. టాప్లో నిఖిల్ ఉన్నాడు 30% ఓటింగ్తో. అన్ని యూట్యూబ్ పోల్స్లో టాప్లో నిఖిల్ అయితే ఉన్నాడు. సెకండ్ ప్లేస్లో గౌతమ్ కృష్ణ ఉన్నాడు 21% ఓటింగ్తో. గౌతమ్ కృష్ణకి కూడా మంచి ఓటింగ్ అనే చెప్పాలి. అన్ని వెబ్సైట్ పోల్స్లో గౌతమ్కి టాప్ ఓటింగ్ వచ్చినప్పటికీ వెబ్సైట్లో బాట్ ఓటింగ్ అయితే వస్తుంది. ఖచ్చితంగా నిఖిల్కి ఎక్కువ ఛాన్స్ అయితే ఉంది విన్నర్ అవ్వడానికి. నిఖిల్కి తెలుగుతో పాటు కన్నడ ఫ్యాన్ బేస్ కూడా చాలా ఎక్కువగా ఉంది. అక్కడ నుంచి కూడా ఓట్స్ అయితే పడతాయి. సో ఖచ్చితంగా నిఖిలే విన్నర్ అవుతారు. సెకండ్ ప్లేస్లో అయితే రన్నర్గా గౌతమ్ కృష్ణ ఉంటాడు. ఇక థర్డ్ ప్లేస్లో ప్రేరణ ఉంది 13% ఓటింగ్తో. ప్రేరణకు కూడా మంచి ఓటింగ్ అనే చెప్పాలి. ఖచ్చితంగా టాప్ 5లో అయితే ఉంటుంది. ఫోర్త్ ప్లేస్లో రోహిణి ఉంది 12% ఓటింగ్తో. రోహిణి ఫస్ట్ టైం అయితే నామినేషన్లోకి వచ్చింది. చూడాలి ఈ వీక్ సేవ్ అవుతుందా లేదా అనేది. ఫిఫ్త్ ప్లేస్లో విష్ణుప్రియ ఉంది 10% ఓటింగ్తో. విష్ణుప్రియకి డేంజర్ జోన్ ఓటింగ్ అయితే పోల్ అవుతుంది. ఇక లాస్ట్లో 6th ప్లేస్లో నబీల్ ఉన్నాడు 10% ఓటింగ్తో. నబీల్కి విష్ణుప్రియకి ఇద్దరికి కూడా డేంజర్ జోన్ ఓటింగ్ అయితే పోల్ అవుతుంది. ఈ వారం సింగిల్ ఎలిమినేషన్ అయితే ఉంటుంది. వచ్చే వారం అయితే మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుంది. ఫినాలే రోజు మాత్రం 5 కంటెస్టెంట్స్ ఉంటారు టాప్ 5. బిగ్ బాస్కి సంబంధించిన అన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఎర్లీ అప్డేట్స్ మన ఛానల్లో ఉన్నాయి. కొత్తగా ఛానల్ని చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన వాళ్ళు వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.